హాయ్ ఫ్రెండ్స్, సందీప్ కిషన్, రావు రమేష్ కలిసి నటించిన మూవీ మజాకా. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వెంటనే మీకు నేను పెట్టిన వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయిన మన హీరోని చూడగానే లవ్లో అయితే పడతాడు. అదేవిధంగా హీరో వాళ్ళ నాన్న హీరోకి పెళ్లి చేయడానికి నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో నాన్న ఏమనుకుంటాడంటే, తన ఇంట్లో ఆడవాళ్ళు లేనిదే తన కొడుకుని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు అని చెప్పి హీరో నాన్న కూడా ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, హీరో వాళ్ళ నాన్న లవ్ స్టోరీ ఏమైంది, ఇందులో రితు వర్మ పాత్ర ఏంటి అని తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఓకే గుడ్, వన్ టైం ఈజీగా చూడొచ్చు అని నాకైతే అనిపించింది. మనం ఇంతకుముందు మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీలో రావు రమేష్ గారిని చూసే ఉంటాం, ఎంత ఎనర్జెటిక్గా యాక్టింగ్ చేస్తాడో. ఈ మూవీలో కూడా సేమ్ అదే ఎనర్జెటిక్గా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ బాగా అందించాడని చెప్పుకోవచ్చు. హీరో కూడా తన డ్రెస్సింగ్ స్టైలు, తన యాటిట్యూడ్ని కూడా చాలా బాగా చూపించారు మూవీలో. సో కామెడీని బాగా చూపించినప్పటికీ ఎమోషనల్ సీన్స్లో ఈ మూవీ కొంచెం డల్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డల్గా అనిపించినట్టు నాకైతే అనిపించింది. అండ్ రీతు వర్మ కూడా కామెడీ టైమింగ్ని సరిగ్గా అచీవ్ చేయలేకపోయింది. కామెడీ టైమింగ్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు రీతు వర్మకి, అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఈజీగా మనం ఈ మూవీని వన్ టైం చూడొచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని చూసేవాళ్ళు ఈ మూవీని తప్పకుండా చూడండి. మరీ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పలేం, కానీ ఏదో ఒక రేంజ్ యావరేజ్ మూవీ. ఖచ్చితంగా మజాకా మూవీలో మజా అనేది పెద్దగా లేదు, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో మీరు ఎవరైనా మూవీ చూసుంటే కామెంట్లో కూడా చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్యామిలీతో కూడా ఈ మూవీని ఈజీగా చూడొచ్చు. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.